హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కోసం మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈసారి ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళ ప్రస్థానం వైపు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో ఫస్ట్ 9 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలిచారు. ఫస్ట్ 9 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలిచారు. ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. వారి ఆఖరి ఫిక్చర్, వాళ్ళ లాస్ట్ లీగ్ ఫిక్చర్ వర్షం వల్ల రద్దయిపోయింది. సో వాళ్ళ ఆఖరి 5 మ్యాచ్లు వాళ్ళకి విన్లెస్, ఒక్క విజయం కూడా లేదు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చూడండి, వాళ్ళు తమ ఫస్ట్ 8 మ్యాచెస్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచారు, 7 మ్యాచెస్ ఓడిపోయారు. ఒక్క మ్యాచ్ గెలిచారు, 7 మ్యాచెస్ ఓడిపోయారు. ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్లు గెలిచారు. అంత కాంట్రాస్ట్ ఉంది. ఒకరేమో ముందు స్టార్టింగ్లో మంచి ఆరంభ సూరత్వం ప్రకటించారు, ఆ తర్వాత డేలా పడిపోయారు. ఇంకొక టీం స్టార్టింగ్లో చాలా దారుణంగా స్టార్ట్ అయ్యి తర్వాత బ్రహ్మాండంగా పుంజుకుంది. సో వీళ్ళిద్దరి మధ్య ఈరోజు ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతుంది. ఇదే అహ్మదాబాద్లో, నిన్న మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్లో జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో మరి ఎలా వాళ్ళు మళ్ళీ ఆ లీగ్ ఫేజ్లో ఉన్న సిచ్యుయేషన్ని తారుమారు చేయగలుగుతారా, లేకపోతే అదే ట్రెండ్ కొనసాగుతుందా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే ఫామ్లో ఉన్న టీం ఆర్సీబీ, ఆర్ఆర్ ఫామ్ వెతుక్కుంటుంది. మరి ఏం చేస్తారు చూడాలి. వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వాళ్ళకి అంటే 2 టీమ్స్లో ఫారిన్ ప్లేయర్స్ వెళ్ళిపోయారు. ఇక్కడ విల్ జాక్స్ లాంటి కీలకమైన ప్లేయర్ వెళ్ళిపోయాడు, ఇంగ్లీష్ ప్లేయర్స్ అదే. అక్కడ జాస్ బట్లర్ వెళ్ళిపోయాడు. అయినా సరే బట్లర్ వెళ్ళిపోవడం అనేది చాలా పెద్ద లోటు అయిపోయింది వాళ్ళకి. సో ఆర్సీబీ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది ఈ మ్యాచ్లో అని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. ఏది చెప్పలేం, మ్యాచ్లో ఎలా అవుతుంది. టాస్ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తారు. నిన్నటి మ్యాచ్లో మనం చూసాం, సెకండ్ టైం బౌలింగ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే దెర్ వాస్ లాట్ ఆఫ్ వ్యూ. సెకండ్ టైం బ్యాటింగ్ బికమ్స్ ఈజీ. సో టాస్ కీ రోల్ ప్లే చేస్తుంది. పిచ్ వేరే పిచ్, ఈరోజు జరగబోయే మ్యాచ్కి డిఫరెంట్ పిచ్ యూజ్ చేస్తారు. నిన్నటి పిచ్ కాదు, నిన్న ఎస్ఆర్హెచ్ కేకేఆర్ ఆడిన పిచ్ మీద కాదు. ఆ పిచ్ మీద ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్ చాలా హెల్ప్ ఉంది. డిఫరెంట్ పిచ్, అక్కడ డిఫరెంట్ సాయిల్స్ కూడా ఉంటాయి. నిన్నటి పిచ్లో ఏంటంటే అది మిక్స్డ్ సాయిల్, ఎక్కువ రెడ్ సాయిల్, కొంత బ్లాక్ సాయిల్ మిక్స్ చేసిన కైండ్ ఆఫ్ ఎ పిచ్. మరి ఇక్కడ ఎలాంటి పిచ్ ఉంటుందో మనకు తెలీదు. బట్ టాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఈ మ్యాచ్లో కూడా, ఎందుకంటే అక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చాలా కష్టం. ఇప్పటికి వెదర్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. వెదర్ చాలా ఫైన్ వెదర్ ఉంది. ఫైన్ వెదర్ ఇన్ ద సెన్స్ వేడిగా ఉంది, బట్ వర్షం నుంచి అలాంటి ప్రమాదం లేదు. వర్షం నుంచి, ఎందుకంటే లాస్ట్ ఫేజ్లో మనం ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్లకి వర్షం నుంచి ఇబ్బందులు ఎదురవడం చూసాం, కానీ వర్షం తాలూకు ప్రభావం ఉండేట్టుగా లేదు. సో ఫుల్ మ్యాచ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే ఎలిమినేటర్లో మనకు తెలుసు కదా, ఇది నిన్నటి మ్యాచ్లా కాదు. ఈ ఎలిమినేటర్లో ఓడిపోయిన టీం ఇంటికి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏం లేదు, ఇంటికి వెళ్ళిపోవడం. సో గెలిచిన టీము క్వాలిఫైర్ 2 ఆడుతుంది. ఆ క్వాలిఫైర్ 2లో దే విల్ ఫేస్ సన్ రైజర్స్. ఆ మ్యాచ్ గెలిస్తే ఫైనల్కి వెళ్తారు. సో ఆర్సీబీ వెళ్తుందా, ఆర్ఆర్ వెళ్తుందా అనేది చూడాలి. ఆర్సీబీ వెళ్తుంది. ఈ 2 టీమ్స్ ఈ సీజన్లో ఒకసారి ఆడే, ఫస్ట్లో స్టార్టింగ్లో ఆడే. జైపూర్లో జరిగింది ఆ మ్యాచ్. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు, కానీ సెకండ్ ఇన్నింగ్స్లో బట్లర్ సెంచరీ చేసి టీంని గెలిపించి 183 ఎంతో చేశారు ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి. కానీ దాన్ని చేజ్ డౌన్ చేశారు థ్యాంక్స్ టు దట్ బట్లర్ 100 బై బట్లర్ 100 ఆర్ఆర్. మరి ఈసారి అప్పట్లో ఏంటంటే, అప్పట్లో ఆర్సీబీ డౌన్ ఉంది, ఆర్ఆర్ బ్రహ్మాండమైన అప్సర్జ్లో ఉంది. ఇప్పుడు పరిస్థితి మారింది. మరి ఇప్పుడు ఏమవుతుందో మనం చూడాలి. పిచ్ గురించి మనం మాట్లాడుకున్న టీంలో మార్పులు. ఆర్ఆర్లో వాళ్ళు హెట్మైర్ని మిస్ అవుతున్నారు. హెట్మైర్ ఇంజరీ వల్ల కొన్ని మ్యాచ్లు ఆడలేదు, కానీ ఇప్పుడు అతను ఫిట్ అయినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. సో హెట్మైర్ విల్ కమ్ ఇన్ టు ద 11. అతను రావడంతో ఏంటంటే ఆ లోయర్ మిడిల్ ఆర్డర్ స్ట్రెంథన్ అవుతుంది. లోయర్ మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి కొంచెం వ్యాక్యూమ్ లాగా ఏర్పడింది హెట్మైర్ లేకపోవడంతో. హెట్మైర్ ఎలాంటి ఫినిషెస్ ఇస్తాడో మనకు తెలుసు. సో అతను రావడంతో వాళ్ళకి లోయర్ మిడిల్ ఆర్డర్ స్ట్రెంథన్ అవుతుంది. మరి పిచ్ని బట్టి వాళ్ళు నాన్రీ బార్గర్ని ఆడిస్తారా, లేకపోతే కేశవ్ మహారాజ్ని ఆడిస్తారా, రోమన్ పాల్ని ఆడిస్తారా? ఫోర్త్ ప్లేస్ ఆఫ్ ఫారిన్ ప్లేయర్ అనేది చూడాలి ఏ విధంగా వాళ్ళు చేస్తారు అనేది. అండ్ వాళ్ళ ఓపెనర్గా టామ్ కోహ్లర్, క్యాడ్మోర్
క్విక్గా చేయలేదు, రన్స్ 23 balls 18 runsతో చేశాడు. బట్ హీ హాస్ గాట్ దట్ ఎబిలిటీ టు హిట్ దోస్ బిగ్ షాట్స్. సో అందుకని అతనితో కంటిన్యూ అవుతారు. సో హీ విల్ ఓపెన్ విత్ యశస్వి జైస్వాల్. యశస్వి జైస్వాల్ ఫామ్ చాలా చాలా వరీయింగ్ ఫ్యాక్టర్గా ఉంది వాళ్ళకే కాదు, ఇండియన్ టీం కూడా వరీయింగ్ ఫ్యాక్టర్గా ఉంది. లెట్ us హోప్ దట్ హీ విల్ కమ్ బ్యాక్ టు ఫామ్ అని ఆశిద్దాం. సో అది పరిస్థితి. వాళ్ళ టీంలో 1-2 మార్పులు ఉండే అవకాశం ఉంది. మెయిన్లీ హెట్మైర్ కమింగ్ ఇన్ టు ద టీమ్, అది డెఫినెట్గా జరిగే పని. మరి ఆర్సీబీలో ఏమైనా మార్పులు ఉంటాయా? వాళ్ళ ఎల్ క్లాసికో మ్యాచ్ అగేన్స్ట్ చెన్నై విజయం, లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ తర్వాత ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ఎనీ చేంజెస్. అదే టీంతో వెళ్తారు. మ్యాక్స్వెల్ కూడా ఫామ్లోకి రావడం, మ్యాక్స్వెల్ కూడా బ్యాటింగ్ ఫామ్లోకి, అంటే పెద్ద స్కోర్ చేశాడని కాదు, కానీ లాస్ట్లో వచ్చి మెరుపులు మెరిపించాడు. అదే వాళ్ళు కోరుకునేది. ఏంటంటే మ్యాక్స్వెల్ మనం చూసాం కదా, స్టార్క్ ఎలా అయితే బిగ్ మ్యాచెస్లో బాగా ఆడతాడు, మ్యాక్స్వెల్ ఆల్సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వగల ఆస్ట్రేలియన్ ప్లేయర్. కాబట్టి మ్యాక్స్వెల్ ప్రెజెన్స్ వాళ్ళకి డెఫినెట్గా పెద్ద ప్లస్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ పటిదార్ ఆల్సో ఇస్ ఇన్ గ్రేట్ ఫామ్. క్యామరన్ గ్రీన్ హ్యాస్ కమ్ ఇన్ టు బ్రిలియంట్ ఆల్రౌండ్ ఫామ్. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఫర్ దమ్ అట్ ది మూమెంట్. మరి చూడాలి ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు. సో ఏ మార్పులు ఉండే అవకాశం అయితే లేదు. ఈ రెండు టీమ్స్ లాస్ట్ టైం తలపడినప్పుడు మనం చెప్పుకున్నాం లీగ్ ఫేజ్లో, అప్పుడు సందీప్ శర్మ ఇంజరీ వల్ల ఆడలేదు. కానీ సందీప్ శర్మకి ఈ టీంకి అగేన్స్ట్గా చాలా మంచి రికార్డు. 18 మ్యాచెస్లో 26 వికెట్స్ తీశారు ఆర్సీబీకి. సో ఆర్సీబీ ఈజ్ హిస్ ఫేవరెట్ అపోనెంట్. సో సందీప్ శర్మ ఈసారి కొంత సందడి చేసే అవకాశం ఉంది, పర్టికులర్లీ అగేన్స్ట్ కోహ్లీ. కోహ్లీని 7 సార్లు ఐపీఎల్లో అవుట్ చేసిన ట్రిమెండస్ రికార్డ్ అతనికి. 7 times ఈ గాట్ కోహ్లీని అన్నిసార్లు అవుట్ చేసిన అరుదైన ప్లేయర్ ఇతనే. మేబీ మ్యాక్సిమం టైమ్స్ అవుట్ చేసిన ఇతనేమో, నాకు కరెక్ట్గా తెలీదు. 7 times అవుట్ చేశాడు. లాస్ట్ మ్యాచ్ ఈ కుడ్ నాట్ ప్లే వెన్ దీస్ 2 teams మెట్ ఇన్ ద లీగ్ ఫేజ్. ఇప్పుడు అతను కీలకమైన ప్లేయర్ కాబోతాడు. మరి పవర్ ప్లేలో అతన్ని ఏ విధంగా ఆడతాడు కోహ్లీ అనేది మనం చూడాలి. కోహ్లీ పవర్ ప్లేలో రెచ్చిపోయి ఆడడం మనం చూస్తున్నాం. అండ్ అనదర్ డేంజర్ విల్ బి ట్రెంట్ బోల్ట్. ట్రెంట్ బోల్ట్ కూడా పవర్ ప్లేలో వికెట్స్ తీయడంలో సిద్ధహస్తుడు. సో ట్రెంట్ బోల్ట్ని, సందీప్ శర్మని ఎలా హ్యాండిల్ చేస్తాడు కోహ్లీ అనేది చూడాలి. కోహ్లీ ప్లేయింగ్ అ డిఫరెంట్ పవర్ ప్లే గేమ్ దీస్ డేస్. ఎందుకంటే అతని సీజన్లో 37 సిక్స్లు కొడితే దాంట్లో 20 సిక్స్లు పవర్ ప్లేలో కొట్టాడు. పవర్ ప్లేలో అన్ని సిక్స్లు విరాట్ కోహ్లీ కొట్టడం మనం చూడలేదు. ఐ థింక్ ఒక పర్టికులర్ మ్యాచ్లో పవర్ ప్లేలో 5-6 సిక్స్లు కొట్టాడు. సో విరాట్ కోహ్లీ ఇన్ పవర్ ప్లే ఈజ్ లుకింగ్ ఎ డిఫరెంట్ ప్లేయర్ దిస్ సీజన్. అండ్ ఫ్యాఫ్ కూడా అతనికి అదే టైప్ ఆఫ్ కంపెనీ ఇస్తున్నాడు. ఫ్యాఫ్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు, విరాట్ కోహ్లీని షాట్స్ని మ్యాచ్ చేస్తున్నాడు. సో అతను పెద్ద స్కోర్లు చేయకపోయినా ఏంటంటే పవర్ ప్లేని వేస్ట్ చేయకుండా వీళ్ళని క్విక్ రన్స్ చేస్తున్నాడు. మరి ఇక్కడ పవర్ ప్లేలో వాళ్ళిద్దరికి ఆ డేంజర్ ఉంది. వన్ ఫ్రమ్ బోల్ట్ అండ్ వన్ అదర్ ఫ్రమ్ సందీప్ శర్మ. సో ఈ బ్యాటిల్ చాలా కీలకంగా ఉంటుంది. అలాగే సేమ్ థింగ్ విత్ యుజి చాహల్ అండ్ అశ్విన్. ఇద్దరు కూడా చాలా వైలీ స్పిన్నర్స్. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే జిత్తుల మారి స్పిన్నర్లు వాళ్ళిద్దరికి ఇద్దరు కూడా చాలా ఈజీగా. ఒక మహమ్మద్ అలీ గురించి ఒక డైలాగ్ ఉంటుంది, ఫ్లోట్స్ లైక్ ఏ బటర్ఫ్లై అండ్ స్టింగ్స్ లైక్ ఏ బీ అని చెప్పి. అలాగా ఒక సీతాకోక చిలుకలా ఎగురుకుంటూ వచ్చి ఒక తేనెటీగలా కుట్టి వెళ్ళిపోతాడు అని చెప్పి మహమ్మద్ అలీ అని చెప్పి ఫేమస్ బాక్సర్ గురించి. అలాగే వీళ్ళు ఏంటంటే కొన్నిసార్లు చాలా ఇనాక్యుయస్గా అనిపిస్తారు బౌలింగ్. దే విల్ ఫ్లైట్ ద బాల్, దే విల్ ఎంటైస్ ద బ్యాట్స్మెన్ని ఒక ఫాల్ షాట్ ఆడేలా చేసి అవుట్ చేయగల ఎబిలిటీ ఉన్న క్రాఫ్టీ స్పిన్నర్స్ వీళ్ళు. అగేన్స్ట్గా విరాట్ కోహ్లీ ఆప్లెట్ స్పిన్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. స్పిన్నర్స్ మీద ఎదురుదాడి చేస్తాడు. ఆ స్లాక్ స్వీప్ని బ్రహ్మాండంగా యూజ్ చేస్తున్నాడు. సో కోహ్లీస్ బ్యాటిల్ అగేన్స్ట్ దీస్ 2 spinners ఆల్సో ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో మంచి స్పిన్నర్స్ ఉన్నారు ఒక సైడ్లో, ఇట్ సైడ్ అంత మంచి స్పిన్నర్స్ లేకపోయినా దే హ్యావ్ కమ్ అప్ వెరీ వెల్. యష్ దయాల్ లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ తర్వాత హ్యాస్ బికమ్ ఏ డిఫరెంట్ బౌలర్. సో యష్ దయాల్ కానీ సిరాజ్ కానీ మంచి బౌలింగ్ చేస్తున్నారు. ఫెర్గ్యూసన్ ఈస్ చిప్పింగ్ ఇన్ వెల్. సో వీళ్ళకేమో పేస్ బౌలింగ్ స్ట్రెంత్ అయితే వాళ్ళకి స్పిన్ బౌలింగ్ స్ట్రెంత్గా మనకి కనిపిస్తుంది. అండ్ యష్ దయాల్కి యశస్వి జైస్వాల్కి అగేన్స్ట్గా మంచి రికార్డు. 12 balls-లో 2 సార్లు అవుట్ చేశారు. సో యష్ వర్సెస్ యష్, ఈ బ్యాటిల్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో డెఫినెట్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఈస్ ఆన్ ద కార్డ్స్. మరి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయి? ఐ థింక్ ఫామ్ ప్రకారం నేను చెప్పినట్టుగా ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది ఆర్సీబీ. కానీ చెప్పలేం, టాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేశారు. నేను మళ్ళీ
బ్యాటింగ్ అని బౌలింగ్ అన్నట్టుగా ఉన్నాను, స్లిప్ ఆఫ్ టంగ్ జరుగుతుంటాయి. సో దానివల్ల నా ఎక్కువ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఒకరు చేస్తే చాలు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తారు. స్లిప్ హ్యాపెన్స్, ఇట్ హ్యాపెన్స్. సో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసే టీంకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఆన్ పేపర్ రెండు టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ ఆర్సీబీ ఇస్ ద ఫామ్ టీమ్. చెప్పినట్టుగా వాళ్ళు ఒకరేమో వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయి ఈ మ్యాచ్లో ఆడుతున్నారు, ఇంకోళ్ళేమో వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ఆడుతున్నారు. సో ఆ టీంకే డెఫినెట్గా విన్నింగ్ మొమెంటమ్ ఈజ్ విత్ దెమ్. బట్ మనం అనుకున్నట్టుగా టాస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇఫ్ యూ బ్యాట్ ఫస్ట్ ఆల్సో, ఇఫ్ యూ పుట్ టోటల్ ఆఫ్ బిగ్ టోటల్ ఆన్ ద బోర్డ్, మంచి ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్ కనుక మీకు దొరికితే మీరే 220 230 పెడితే ఇంత నాకౌట్ మ్యాచ్లో ప్రెషర్ ఉంటుంది చేజింగ్ టీంపై. పెద్ద స్కోర్ ఎప్పుడైతే బోర్డు మీద పెడతారో ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్కి వాళ్ళు లొంగిపోతారు. డ్యూ ఫ్యాక్టర్ ఉండని ఏమైనా ఉన్నాయి. డ్యూ ఫ్యాక్టర్ కోసం మీరు ఒక ఎక్స్ట్రా 20 రన్స్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. బట్ అదర్వైజ్ ఏంటంటే టాస్ ఓడిపోయినా కూడా ఇఫ్ యూ బ్యాట్ వెల్ యూ కెన్ విన్ ద మ్యాచ్. సో అలా ఆ ఈక్వేషన్ కూడా. సో ఇన్ ఎనీవే ఐ థింక్ ఆర్సీబీ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ ఆర్ఆర్ని ఎప్పుడు తక్కువగా అంచనా వేయడం వీళ్ళు. వరుసగా మ్యాచ్లు ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలవకూడదు. ఎలాగైతే ఆర్సీబీ కంబ్యాక్ అయిందో వాళ్ళు కూడా కంబ్యాక్ కావచ్చు కదా. దెర్ ఈజ్ ఆల్వేస్ దట్ పాసిబిలిటీ. సో అది పరిస్థితి. ఒకసారి ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. నా ఫ్యాంటసీ 11లో 2 కీపర్స్ ఉంటారు, సంజు శాంసన్ అండ్ దినేష్ కార్తిక్. బ్యాటర్స్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసీ, రజత్ పటిదార్, యశస్వి జైస్వాల్. ఆల్రౌండర్స్ రియాన్ పరాగ్, క్యామరన్ గ్రీన్ అండ్ మ్యాక్స్వెల్. బౌలర్స్ సిరాజ్ అండ్ యుజీ చాహల్. ఈ టీం కెప్టెన్గా కోహ్లీ, వైస్ కెప్టెన్ రజత్ పటిదార్. ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు కామెంట్స్లో ఇస్తాను. టాప్ కామెంట్గా ఉంటుంది, పిన్ కామెంట్. ఒకవేళ ఎవరైనా అటు ఇటు అయితే టాస్ తర్వాత అప్డేటెడ్ నా ఫ్యాంటసీ 11 కోసం ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. సో రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ రాయల్ ఆఫ్ రాజస్థాన్. వీళ్ళిద్దరి మధ్య ఈ రాయల్స్ బ్యాటిల్లో రాజు ఎవరు, ఇంటికి వెళ్ళిపోయేది ఎవరు అనేది మనకి సాయంత్రానికల్లా తెలుస్తుంది.